మెదక్ జిల్లా నాసింగి మండలం పరిధిలోని వల్లూరు గ్రామంలో నాసింగి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వినోద్, కోఆర్డినేటర్ రాజా గౌడ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ నినాదాలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా యాత్ర నిర్వహించారు. డాక్టర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కోఆర్డినేటర్ రాజా గౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యతని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలను అమలు చేసి బీదలను ఐశ్వర్యవంతులుగా చేయాలనేది ముఖ్య ఉద్దేశం అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల మీద మోపుతున్న భారాన్ని ఎండగట్టాలని ప్రజలను కోరారు. మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తిప్పికొట్టాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గోవర్ధన్, గ్రామ అధ్యక్షుడు చాకలి స్వామి, ఉపాధ్యక్షులు సుధాకర్, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శంకర్ నాయక్, వెంకటేష్, బాబా గౌడ్, అంచరూరు రాజేష్, మోతిలాల్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేదలాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికి సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు సమాజంలో అశాంతి. రాష్ట్ర మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి నాయకత్వంలో ఏఐసి ఆదేశాల మేరకు ఏదైతే పిలుపునిచ్చారో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఇందాక పూర్తి అంశాలతోటి మా మండల ఉపాధ్యక్షుడు కూడా వివరించాడు. ప్రతి వాళ్ళకు కూడా సందర్భం, సమయం కావాలి కాబట్టి, అలాగే మాకు చెరుకు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో దుబ్బాక నియోజకవర్గంలో నార్సింగ్ మండలానికి నూతన మా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి రాజగౌడ్ గారికి, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, మా కాంగ్రెస్ అందరికీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా మా వైస్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ గారి నాయకత్వంలో వల్లూరు గ్రామంలో ఈ ప్రోగ్రాం విజయవంతం చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీది ఏంటంటే, మత రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీని వాళ్ళ ఏవైతే ఎత్తుగడలు ఉన్నాయో వాళ్ళను మనం కూడా ప్రజలందరం గ్రహించి మోడీ పరిపాలనలో ఏ విధంగా అధిక రేట్లు మొన్నటి వరకు సామాన్యునిపై నడ్డి విరిచేలా చేసినటువంటి ఘనత మోడీకే దక్కింది. కానీ మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, అమ్మ సోనియమ్మ గారి నాయకత్వంలో ప్రభుత్వం రాకముందుకే మేము ఒక ఎజెండా ఏర్పాటు చేసి మాటిచ్చాము. 6 గ్యారంటీలు మేము ప్రజలకు ఇస్తామని చెప్పాము. తూచా తప్పకుండా ఇంత కష్టాల్లో ఉన్నా కూడా మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్టీసీ ఫ్రీ పెట్టడం జరిగింది, సన్నబియ్యం ఇవ్వడం జరిగింది, ఏకకాలంలో రైతులకు రుణమాఫీ ఇవ్వడం జరిగింది, పేదవాళ్లకు ఇందిరమ్మ కమిటీలో ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు ఇవ్వాలని మనము నిర్ణయించుకున్నాం. అదే బారాస ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మనం గత 15 ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాము. మీరందరూ ఒక్కసారి గుండె మీద చేసుకొని ప్రజలు ఆలోచించాలి. గత ఇందిరమ్మ పాలనలోనే న్యాయం జరిగింది తప్ప బడుగు బలహీన వర్గాలకు కూడా ఇవాళ చూస్తూ ఉంటే గరిష్ట ధర బంగారం ఏ రేటుకు పోతుంది, వెండి ఏ రేటుకు పోతుంది. ఇందాక మా ప్రియతమ మా మిత్రులు వైస్ ప్రెసిడెంట్ చెప్పినట్టు పేదోడుగానే ఉంటుండు, ఉన్నోడు సంపన్న వర్గాలకు దోషిపెడుతుండు. మా లక్ష్యం కాంగ్రెస్ పార్టీది అది కాదండి. ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి సంక్షేమ ఫలాలు అంబేద్కర్ ఏ విధంగా అయితే భారత రాజ్యాంగంలో ప్రతి పౌరునికి వచ్చే సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరే విధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంచి కట్టుబడి ఉన్నాడు. కాబట్టి ఆయన నాయకత్వంలో మా ఈ పిలుపు ఏదైతే జై భీమ్
పిలుపునిచ్చారో దాన్ని దిగ్విజయంగా మా కాన్ఫరెన్స్లో మేము విజయవంతం చేసుకుంటున్నాం. అది మా నాయకత్వం, మా ఇన్ఛార్జ్ గారి నాయకత్వంలో ఇవాళ నార్సింగ్లో నెంబర్ 1గా దుబ్బాక నియోజకవర్గంలోనే నార్సింగి మండల్ను మేము ముందంజలో ఉంచుతామని చెప్పేసి మాట ఇస్తూ సెలవు భారతదేశంలో దేశ వ్యాప్తంగా మన ప్రియతమ నాయకులు మన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, అలాగే సోనియా గాంధీ గారి నాయకత్వంలో కార్యగారి ఆదేశానుసారం ఈరోజు భారతదేశం మొత్తం మన ఏదైతే జై భీమ్ జై బాపు సంవిధాన్ మన భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మన అంబేద్కర్ ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉండాలనే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలు కూడా వాళ్ళకు ఒక స్థాయి కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక స్థాయిలో ఉండాలి, వాళ్ళకంటూ కొన్ని హక్కులు ఉండాలి, ప్రజలమంతా ఒకటే, మనుషులమంతా ఒకటే అనే నినాదంతో ఒక రాజ్యాంగాన్ని రాసినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను మనము తూచా తప్పకుండా పాటిస్తూ ఈరోజు ఎంతగానో మనం కాపాడుకుంటున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగాన్ని మారుస్తూ రిజర్వేషన్లను తీసేస్తూ బడుగు బలహీన వర్గాలని ఇంకా అణగతొక్కాలనే ఉద్దేశంతో వారిని పేదలను ఇంకా పేదలుగానే ఉంచాలి, అంబానీలను ఇంకా అంబానీగానే ఉంచాలి. ఇలాంటి బీజేపీ ప్రభుత్వం ఇలాంటి పోకడలకు పోయి ఈరోజు భారతదేశంలో మత విద్వేషాలను సృష్టిస్తూ ఎన్నో పని ఇబ్బంది కలిగిస్తూ ప్రజలపైన భారాలేస్తూ ఈరోజు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్న కాంగ్రెస్ గవర్నమెంటు బీజేపీ ప్రభుత్వం మళ్ళీ 500 రూపాయలు పెంచుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ మళ్ళీ ఇంకా వాళ్ళపైన అధిక భారం వేస్తూ ఇంకా పేదవాళ్ళని ఇంకా పేదగా ఉంచాలనే ఉద్దేశంతో ఇంకా ఈ బీజేపీ ప్రభుత్వం పాటిస్తుంది తప్ప ఏదో ప్రజలకు సాయం చేయాలనేది ఏమీ లేదు వాళ్ళకి. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు స్థాయికి మంచి వాళ్ళకి ఎదగాలి, మంచి ఇండ్లు కట్టుకోవాలి. ఈరోజు సన్న బియ్యం ఏ దేశంలో లేని విధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోనే మన రేవంత్ రెడ్డి గారు వారు ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈయన ఆలోచించాలి, ఏ రాజ్యం ఉంటే ఏముంటే ఏది మనకు సహకరిస్తుంది, ఎవరు మనకు మంచి చేస్తారో ఆలోచించాలి. ప్రజలు కూడా ప్రజల కోసం ప్రజా పార్టీ ప్రజల కోసం ఎల్లవేళలా శ్రమిస్తూ పేదలను ఎల్లవేళలా కాపాడుతూ నా కుటుంబం నా మనుషులని నా కుటుంబం లెక్క చూసుకునేటువంటి కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. జై భీమ్. నార్సింగ్ మండల్ వల్లూరు గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈ గ్రామంలో రాజ్యాంగ రక్షణ యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తుందనే ఆలోచనలను తిప్పికొట్టేందుకు, ఆ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజలను చైతన్యపరిచేందుకు, అదేవిధంగా భారతదేశ సంపదను పిడికెడు మంది పెట్టుబడిదారులకు స్వతంత్రం వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడబెట్టినటువంటి ఆస్తులను కొంతమంది పెట్టుబడిదారులకు అప్పచెప్పేందుకు మోడీ సర్కార్ కుట్ర పన్నుతున్నది. ఆ కుట్రలను ఛేదించేందుకు ప్రజలను చైతన్యపరిచేందుకు, అదేవిధంగా రాజ్యాంగాన్ని గల అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలను పేదవారులుగా ఉండకుండా సమాజంలో సంపన్న వర్గాలతో సమానంగా పోటీ పడేందుకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఎంతోమంది మేధావులతో చర్చించి అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని నిర్మించిండ్రు. ఆ రాజ్యాంగాన్ని మార్చేందుకు మతతత్వ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. ఆ కుట్రలను తిప్పికొడతాం. వెంటనే అటువంటి నిర్ణయాలను విరమించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెడుతుంది. కొంత ఆలస్యమైనా కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి అప్పుల భారాన్ని భరిస్తూ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా సంక్షేమంలో ఎక్కటి పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వేయకుండా ధైర్య సాహసాలతో ఈరోజు మొన్న ప్రారంభించినటువంటి మన సన్నబియ్య కార్యక్రమం అంటే ఏంది, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ అవకాశాలు అయితేనేమి, అదేవిధంగా రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఏకకాలంలోనే రుణమాఫీ చేయడం ఏంది, ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా త్వరలో కొత్త రేషన్ కార్డులు కూడా రాబోతున్నాయి, ఉద్యోగాలు కూడా అవకాశాలను కల్పిస్తున్నాము. ఇటువంటి నిర్ణయాలు
మన భవిష్యత్తును ముందుకు తీసుకుపోయేటువంటి నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలి, ఆదరించాలి. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలను అనగదొక్కుతున్నటువంటి ఈ ప్రభుత్వాల యొక్క నిర్ణయాలను వెనక్కి తీసుకునే విధంగా మన గ్రామాల్లో మనం అందరం కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకొని అటువంటి పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాలు వెనక్కి తీసుకునే విధంగా తిప్పికొట్టాలని ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు, అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకానికి, దేశ ప్రజలందరం ఏకాంతమై ఈ మతతత్వ పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకునే విధంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.